మే ఐ? రై ఎవడను? బండి కోసం వచ్చిన బాస్. లక్ష్మి, ఇది నీ బర్త్డే స్పెషల్ గిఫ్ట్. నేను వేసుకుంటాను, పర్వాలేదు, నేను వేసుకుంటాను. లక్ష్మి, 1 second. I want you. Hey, Lakshmi, what's wrong? ఏమైంది? What do you want? లక్ష్మి, అర్థం చేసుకో. లక్ష్మి, I'm sorry. వదులు, లక్ష్మి, వదులు. listen to me. లక్ష్మి, నన్ను అర్థం చేసుకో. లక్ష్మి, ప్లీజ్. లక్ష్మి, ఆగు. లక్ష్మి, లక్ష్మి, స్టాప్. లక్ష్మి, 1 second. లక్ష్మి, ఆగు. లక్ష్మి, ప్లీజ్ లిసన్ టు మీ. లక్ష్మి, ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మి, లక్ష్మి. నాన్నకి చెప్పకు ప్లీజ్, నాన్న తట్టుకోలేరు. అది కూడా నువ్వు చెప్పాలనా? నాకు తెలియదా? నాకు చదువు లేదు కానీ తెలుగు ఉన్నది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ చదువుకున్నాడు కదా, ఇది అని చదువు. నాకొద్దు అట్లాంటి చదువులు, నాకొద్దు. నువ్వు ఇంజనీర్ అట్లా ధైర్యం అనుకో, నువ్వు కూడా నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? అరే ఏడవకరా బాయ్, అయిపోయింది కదా, వదిలేసి. ఒక్క మాట సీదా సీదా చెప్పు. నేను పోయి అజయ్ గారి బొక్కలు ఎరగొట్టొస్తా, నీకు ఓకేనా? చెప్పు. మళ్ళీ నేను పోయి కొట్టినాక నువ్వు పోయి హాస్పిటల్లో ఫీల్ అయ్యి రొమాన్స్ చేస్తానంటే నాతో కాదు, నాకు మస్తు కష్టమవుతుంది. అందుకే ఇంత కొట్టలేదాన్ని. చెప్పు, ఓకేనా? ఓకే, నాకు ఓకే. ఐ వాంట్ యూ అంటాడు. డబ్బులు లేని అమ్మాయిలంటే చులకన వాడికి. ఏసీరా, ఏసీ. నా ఆఫీస్కి వచ్చి నా మీద చేస్తారా? అయిపోయావా నువ్వు? క్లియర్ అటెంప్ట్ టు మర్డర్ కేసు సార్. అసలు మేము లేకపోయి ఉంటే హీ వుడ్ హావ్ బీన్ డెడ్. నేను చూసుకుంటాను కదా, పర్లేదు, మీరు ఓకే. మాకు ఎప్పటి నుంచో వీళ్ళతో న్యూసెన్స్ ఉంది సార్. మీరు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా బయటికి రాకూడదు. వాళ్ళందరికీ మినిమం 10 years శిక్ష పడేలా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఫస్ట్ టైం మా జీవితాల్లో జైలు గోడలు చూడాల్సి వచ్చింది. అమ్మకి తెలిస్తే ఏమవుతుందో అని నిజంగానే వణికిపోయాం. అప్పుడు వచ్చింది మాయా మేడం. అటెంప్ట్ రేప్ రాసుకోండి, చూడండి. వాడే చేశాడా? అవును. That's the guy. She works for him and this is what he did to her. నువ్వేం చేసావురా? వాన్ ఎప్పుడు వస్తుందో, తను ఎలా డాన్స్ చేస్తుందో, ఎలా చూడాలో అని ఆలోచించే మాకు ఆ రోజు నిజంగానే మాయా మేడం ఒక దేవతలా కనిపించింది. రాకేష్ గారు ప్లీజ్ నా మాట వినండి. కాంప్రమైజ్ అయితే అందరికి మంచిది. మేడం ప్లీజ్. అరే రాజు, రిలాక్స్ రా. హే లక్ష్మి, అసలు ఏంటి, ఎలా జరిగింది అదంతా? అవును, సత్య రాలేదా నీతో? నీ బర్త్డే పార్టీ అని చెప్పి వెళ్ళింది. లేదు సీను, పొద్దున్న కలిసిన తర్వాత కనిపించలేదు నాకు. రే, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుందేమోరా. మరి నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? అరే ఒక్క నిమిషం రా. హలో. హే పదు, హాయ్. ఒకసారి ఇంటికి వెళ్ళి చూడవా సత్య ఉందో లేదో? కొంచెం టెన్షన్గా ఉంది. రూమ్కి వచ్చి కలువు, నేను వస్తున్నా. ఓకే రే, నేను మళ్ళీ కలుస్తాను రా. జాగ్రత్త.
నాగరాజ్ బ్లడ్ వస్తుంది. వదిలే లక్ష్మి, ఇంటికి పోదాం. శ్రీను Huh? వచ్చేసింది. షో మీ. ఇట్స్ ఓకే. ఆకు. పదు, ఇట్స్ ఆల్ రైట్. పదు, స్మైల్. అబద్ధం ఎందుకు చెప్పింది నాతో? ఏం అవసరం ఉంది? గొడవ గిడవ వద్దు, మెల్లగా అడుగుదాం, ఓకేనా? కాదు పదు, ఇలా ఎప్పుడు జరగలేదు. నాతో పర్లేదు. ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. స్మైల్. నవ్వు. నవ్వు పట్టింటే పద్దు. హ? అత్తయ్య, ఎంత బరి తెగించావురా? ఎక్కడ నేర్చుకున్నావురా ఇవన్నీ? మీ అమ్మేనా ఇలాగేనా పిల్లలు పెంచేది? అసలు నిన్ను ఇంటి వరకు రానుడే నేను చేసిన పెద్ద తప్పు. అర్ధరాత్రి వేళ ఏంటి అరుపులు? ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. అసలు వీడు వీడు ఏ మన పరువే పోతుంది, నువ్వు లోనికి వెళ్ళు. అరే సిన్, నువ్వు వెళ్ళరా. పదా. పోరా. ఏంటి సినిమాకి వెళ్దామా? కుదరదు, కాలేజ్ బంక్ కొట్టాలి తెలుసా? ఓకే సరే, వస్తా. వాళ్ళకి నువ్వే సర్ది చెప్పాలిరా, జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్న కూడా నువ్వు డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. ఇంకోటి, అమ్మాయిల గొడవలో పడద్దు. ఏంట్రా బాధగా ఉందా? నువ్వు పెద్ద హీరో కదరా. నీకు ఆ రోజు చెప్పాను కదరా, నిన్ను నాశనం చేస్తాను రా. నీ లవ్, నీ కెరియర్, నీ చెల్లి మొత్తం చంపేస్తాను. వదలరా. నన్ను కాదురా, వెళ్ళి నీ చెల్లిని పట్టుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ అడుక్కోదాన్ని. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందిరా. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి చూసుకో బస్ స్టాప్ లో నీ చెల్లి లవ్ స్టోరీ. అడిగా చెప్పరా, చెప్. ఎవరు పంపించారా నేను? రాకేష్ గడేనా? రే మర్యాదగా అడుగుతున్నా, చెప్పు. సత్య వస్తుంది, తన ముందు ఒప్పుకో, లేదంటే చంపేస్తాను. చెప్పు. మనీష్, మనీష్ are you okay? ఎందుకు పడుకున్నారా? నా ఫోన్ ఎందుకు పట్టుకున్నావు? ఈ డిటెక్టివ్ పని చేస్తున్నావా లేదా గుండాగిరియా ఏంటి? చంపేస్తావా? ఇది చూసి కూడా వాడి గురించి అడుగుతున్నావు అంతే కదా? నేను డిటెక్టివ్ని, గుండాగాడిని. అరే నాశనం చేసుకుంటాను. అరే చదువుపోయింది, వాడితో తిరిగితే లైఫ్ కూడా. ప్లీజ్ సత్య, అర్థం చేసుకో. అరే వాడు యూజ్ చేసుకుంటున్నాడు రా నిన్ను. వాడు కరెక్ట్ మనిషి కాదు. అమ్మకి ఏం చెప్తావు? అసలు ఏం సమాధానం ఇస్తావు? నేను చెప్పుకుంటా అమ్మకి, నేను మాట్లాడుకుంటాను. చదువుకి తనకు ఎటువంటి సంబంధం లేదు. నాకు మెడిసిన్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు, చెప్పేస్తాను. నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు? తన కోసం ముందు ట్రై చేస్తే నా వల్ల కాదు. సత్య నువ్వురా. అయినా నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నావా అమ్మకి చెప్పడానికి? అప్పుడు నా గురించి ఫీల్ అవ్వు. సత్య, అన్నతో అట్లా నేను మాట్లాడేది. నాగరాజ్, నువ్వు మధ్యలో మాట్లాడకు, ఇది మా పర్సనల్ మ్యాటర్. సత్య నువ్వురా. ఏం మాట్లాడుతుంది సత్య? శ్రీను ఓ, అత్తే వచ్చి వెళ్ళింది పొద్దునే, నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అరే సీను, అరే ఊరుకోరా, చిన్నపిల్లరా భయ్. నా చెల్లిరా. వాడి కోసం ఏంట్రా? నేను ఒకసారి ఊరు వెళ్ళాలి మావయ్య, చాలా రోజులైంది అమ్మని చూసి. ఇప్పుడు ఎందుకురా? ఎగ్జామ్స్ అయిపోయి సత్య ఎంట్రన్స్ ఇంకా 3 నెలలుగా ఉంది. లేదు మావయ్య, నేను వెళ్ళాలి. సత్య మెడిసిన్ చదవని అంటుంది మావయ్య, అది చెప్పాలి. పద్దు విషయంలో కూడా నా తప్పేం లేదు మావయ్య. నేను ఇంటికి వెళ్తే అత్తయ్య మళ్ళీ అడుగుతుంది. అమ్మని చాలా చూడాలని ఉంది మావయ్య. సర్లేరా, నేను వస్తాను.
చిన్నిని ఇక్కడే ఉంచి రేపు పొద్దున బయలుదేరదాం. సరే మామయ్య, త్వరగా వచ్చేయండి. అరే సీను ఏమైందిరా? అరే ఏమైందిరా? రే ఊరెళ్తున్నాను రా. అభి ఏంటో నువ్వు వస్తావా? సత్య కొంచెం కంపెనీ ఉంటుంది. ఓకేరా వస్తాం. నాతో మాట్లాడట్లేదు. అరే సీను నేను కూడా వస్తారా? మయ కాలేజ్లో పోదాం. అమ్మ పరిస్థితి మాలో చాలా మార్పులే తెచ్చింది. మా కోపాలు కష్టాలు జీవితపు లెక్కల్లో ఏ పాటి చేయవని, బ్రతుకే ఒక అదృష్టమని క్లియర్గా తెలిసొచ్చింది. ఈ ప్రపంచంలో సత్య చిన్ని కంటే నాకు ఎవరూ ఏది ఎక్కువ కాదని బాగా అర్థమైంది. అత్తయ్యకి బాలేదు కరెక్టే, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కరెక్టే, కానీ నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? పెళ్లి చేసుకుందామని చెప్తా అనుకుంటే క్యారీ ఆన్ శ్రీను. సిగ్గులేదురా నీకు? పదు ప్లీజ్ అండర్స్టాండ్, నేను నీతో ఉండలేను. అయినా మీ అమ్మకి తెలిసి తిక్కరిగి ఏమైనా అనరాని మాట్లాడేసింది అనుకో, మా అమ్మ బతకదు. పదు అర్థం చేసుకో. అమ్మకి ఎందుకు తెలియాలి? మనం సైలెంట్గా ఉందాం, వెయిట్ చేద్దాం. శ్రీను ప్లీజ్, నేను అన్నం తిను చచ్చిపోతాను. పదు సత్య కూడా ఇదే పని చేస్తే, ఇలాంటి డీలే మనీష్తో పెట్టుకుంటే అప్పుడేంటి పద్దు? నేను తట్టుకోలేను ప్లీజ్. ఎవరిని తీసుకుపోయినవరా కారు? ఏ ధైర్యంతో తీసుకుపోయినా కదా సాయం చేసుకోవద్దా? నీది ఒక బతికేనా? 2 రోజుల గిరాకి 10,000 రూపాయలు రా. ఎవడిస్తారా నీకు? అయినా నా పైసల మీద నీకు అధికారం ఏంటో? ఆగయ్యా, ఎందుకు కొట్టుకోండి? పోయి తీసుకురా. ఎక్కడ పోతాడు ఇప్పుడు? ఏ సల గడిస్తాడు తీసుకురా, పోరా చూద్దాం. వద్దు దూరుకో అయ్యా. గమనుండా, ఈడ పైసలు తీసుకొస్తాను ఇంట్లో కానీ. ఏ పోనీ అమ్మా, నా దోస్తు తల్లి కోసం వాడిన నీ కారు పైసలు పడేస్తే మస్తు కార్లు కొనొచ్చు, కానీ అది ప్రాణం కొనలేం. అర్థమవుతుందా? పోరా, ఆ దోస్తులు గడికే పో. నీకెవడు బో పెడతాడు చూస్తా నేను ఒక్క పూట. పోరా పోతా, నేను కూడా చూపిస్తా. ఒక్క రోజు కాదు, నాకు అవసరం వస్తే నా దోస్తులే కాదు దునియా మొత్తం నాతో నడుస్తుంది. అది నా కాన్ఫిడెన్స్. పోరాపా జఫర్ భాయ్, అర్జెంట్ అన్న డిన్నర్కి వస్తుండు, కేజీ చికెన్ పంపి. అరే నీ అమ్మ ఇజ్జత్ కి సవాల్ భాయ్, ఓ లెగ్ పీస్ అన్న పంపి. మా ఇంట్లో ఉండు నాగరాజ్. అరే అన్న వదినతోడు పోతట్టుండ్రా, చికెన్ క్యాన్సిల్ చేయరా. వద్దు లక్ష్మి, నువ్వు కూడా మా ఇలాగా ఆలోచిస్తావు కదా, ఏడుంటేంది. జఫర్ భాయ్ అరే ఏమనుకో ప్లీజ్, ఒక లెగ్ పీస్ అన్న పంపి. ఏంట్రా ఇంత పొద్దున్నే? నువ్వు ఇంత పొద్దున్నే లేస్తే నాకు కంగారుగా ఉంటుందిరా. ఏం సంగతి? అంతా ఓకేనా? అమ్మ నాకు ఒక విషయం చెప్పు. ఏంట్రా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రోజు పొద్దునే లేస్తావు, అన్నీ అరేంజ్ చేస్తావు, జాబ్కి వెళ్తావు, నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఉంటావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అమ్మా. కానీ అసలు నీకేం కావాలమ్మా చెప్పు? అసలు నేను ఎలా చదివితే, ఏం చేస్తే, ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అమ్మా? ఏం అక్కర్లేదురా, నువ్వు ఇలానే ఉండి చాలు. ఓ నీకు ఇష్టం ఉండదు కదా? అమ్మా ఏం పర్లేదు, నువ్వు గిల్లు. సరే నువ్వు హ్యాపీగా ఉండరా, వెళ్ళు. కానీ అమ్మా అంతేనా? ఏదో ఒకటి చెప్పు. ఏం లేదురా, వెళ్ళు. ఓకే అమ్మా, నువ్వు నా బంగారం అమ్మా. ఒక్కసారిగా మేమంతా మేల్కొన్నాం. అభి మళ్ళీ తన పాత ప్రపంచంలోకి వచ్చేసాడు. చిన్ని ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇంకా పద్దు అయితే తన స్టైల్లో వాళ్ళ అమ్మకి చాలానే ట్విస్ట్లు ఇచ్చింది. ఒక్కసారండి, ఒక్కసారి పైకి చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే సారీ ఓకే అండి. చదువుకున్నంత తేలిగ్గా బిజినెస్లు చేయలేమన్న విషయం నాగరాజ్కి బాగా అర్థమైంది. అసలు ఏం కావాలో, తనకి ఏం వచ్చో అని కూడా తెలియని పరిస్థితిలో మళ్ళీ మా మాయా మేడం ఒక దేవతలా వచ్చింది. నాగరాజ్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా? పక్కనాడు ఫ్రెండ్ ఒక అతను దుబాయ్ వెళ్తున్నాడు, 3 ఇండికాస్ ఉన్నాయి, అమ్మిస్తున్నాడు. హైర్కి తిప్పుకుంటావా? ఇంట్రెస్ట్ ఉందా? పైసలు మేడం ఎక్కువ ఉండదు, మేబీ 3 lakhs. బ్యాంక్లో నేను ట్రై చేస్తాను, కానీ మనుషులున్నారా? అరే మనుషులేదు మేడం, జానిస్తారు నా కోసం. అయితే ఓకే, సాయంత్రం చెప్తా. వాట్? అరే మీరు నా కోసం ఎందుకు చేయం? నువ్వు బీఫేస్ దాదావి కదా. ఓకే బాయ్. అరే మామా, అరే మేడం హెల్ప్ చేస్తుంది అంటారా, కార్లు బిజినెస్ అంటారే. నాగరాజ్, నాగరాజ్. లక్ష్మి
ఎందుకు వచ్చినావు లక్ష్మి? వెళ్ళిపో. ఎవరన్నా చూస్తే మళ్ళీ మంచిగా ఉండదు. ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏమైనా అన్నానా? అంత పాపం చేశానా? అందరితో బాగున్నావు, నేనంటే అంత కోపం ఎందుకు? సారీ చెప్పాను, కాలు పట్టుకోవాలా? ఏ కోపం అయితే నీ పైన ఉండదు లక్ష్మి, సవ్వాలే లేదు. నువ్వు దగ్గరకు వస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకు చెప్పు, వెళ్ళిపో. నాగరాజ్ తీసుకో, 2 లక్షలు వస్తాయి, బ్యాంక్లో ఇచ్చే. అరే నువ్వు టిఫిన్ చేస్తేనే తీసుకోలే, ఇక పైసలు తీసుకుంటే చచ్చిపోతా. అరే నాకు ఫీలింగ్స్ వస్తాయి చెప్తున్నా కదా, అర్థం చేసుకో. పర్వాలేదు రాణి, మా నాన్న నా పెళ్ళికి దాచారు. ఏ వద్దు లక్ష్మి, నీ పెళ్ళికి దాచుకున్న పైసలు అంటున్నావు, నాకు కష్టమవుతుంది. నీకంటే నాకేది ఎక్కువ కాదు. అరే మజాక్ చేయకు లక్ష్మి, నేను పెద్ద వేస్ట్గా నీకు కూడా తెలుసది. సీరియస్. మా అయ్యే నన్ను నమ్మడు. నేను నమ్ముతాను. చదువు ఉండాలి కానీ అదే అన్నీ కాదురా. నాకు అర్థమైంది. ఏమన్నావు? నాకు అర్థమైంది. లే అది కాదు, దానికన్నా ముందేమన్నావు? ఉమ్, రా అన్నావులే. అండి పోయిందా? అవునరా, ఇడా రాబే నీ అమ్మ ఇవే నడుస్తాయి, కానీ ఏమన్నా దిల్కేం చూస్తుంది. 100% ప్యూర్ అన్నట్టు. తీసుకురా. పైసలు పోతే నువ్వు ఉన్నావు కదరా.